హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి కర్రీ రెసిపీ చూద్దామండి. కాలీఫ్లవర్ కర్రీ రైసు చపాతీ రెండిటితో తినడానికి బాగుంటుంది. కాలీఫ్లవర్తో రకరకాలుగా కర్రీస్ చేసుకుంటారు కదండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి. చపాతీలు తినేవారైతే 1-2 చపాతీలు ఎక్కువే తింటారు. ఇంకా రైస్తో అయితే మొత్తం ఈ కర్రీతోనే తినేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మరి తయారీ విధానం ఎలాగో చూసే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే మా రేట్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఒక్కసారి నొక్కండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా హైప్ చేయండి. ఓకే అండి, మరి ఈ రోజు రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ కోసము ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకుని ఇలా విడదీసి పెట్టాను. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి కొంచెం పసుపు వేసి ఈ విడదీసుకున్న కాలీఫ్లవర్ ని వేసి 30 సెకండ్లు బాయిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక 2 నిమిషాలు మూసి పెట్టుంచండి. ఇలా చేస్తే కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉంటే అవి పోవటానికి అన్నమాట ఈ ప్రాసెస్. 2 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్ళలోంచి తీసేయండి. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. పాన్ లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిట్లుతుంటే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయది తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. సాధ్యమైనంత వరకు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోండి. ఉల్లిపాయలు ఒక రవ్వ వేగగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోగా ఒక మిక్సీ జార్లో 4-5 జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు వేసి మెత్తటి పేస్ట్ గా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ తో కర్రీలో గ్రేవీ చిక్కగా వస్తుంది. ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి పేస్ట్ రుబ్బుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత 2 టొమాటోల్ని బాగా సన్నగా తరిగి కలుపుకోవాలి. లేదా మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా రుబ్బి కలుపుకున్నా పర్వాలేదు. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గసగసాల పేస్ట్ వేసి స్టవ్ ఫ్లేమ్ని లోకి మార్చి టొమాటోల్ని సగం వరకు మగ్గనివ్వాలి. టొమాటోలు సగం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ నిండుగా ధనియాల పొడి, ఇంకా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కాలీఫ్లవర్ వేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం మూసుంచండి. 1 నిమిషం తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్లు, నేను మిక్సీ జార్ తొలిపిన నీళ్ళనే పోస్తున్నాను. ఇంకా సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చాలా కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ కసూరి మేతిని బాగా నలిపి వేసుకోండి. దీంతో మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. కాలీఫ్లవర్ పూర్తిగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేటంత వరకు ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడికిందండి, నూనె కూడా లైట్ గా సెపరేట్ అయింది. ఇంకా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.